ఎట్లా ఉంది రైతుల పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? మేము మంచిగా లేదు. రుణమాఫీ అన్నాడు, ఏ రుణమాఫీ లేదు, ఏం లేదు. రుణమాఫీ ఏం చేయలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏం లేదు. బోనస్ కూడా ఇస్తలేడు. బోనస్ కూడా ఇస్తలేడు. మరి ఇస్తానమని రైతుల పండుగ చేస్తా ఉంటాడు అమ్మ, ఊకే మీటింగ్లు పెడతా. పని లేక ఆయనకి పని లేక అంతే. ఎట్లా మరి మీ కాలువ నీళ్లు వస్తున్నాయి కదా మీ భూమి? వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చేది కాలువ నీళ్లు, ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు రాకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఏం లేదు, ఎండిపోవడే. ఏదో వానలు పడ్డాయి కాబట్టి ఇప్పుడు నాటేస్తారు. ఇంకా ఇది పారది ఇక తర్వాత దేవునికి ఎరక. అంతేనా? ఎట్లా ఫ్రీ బస్ అన్నారు, ఇది అన్నారు, మహిళల ప్రభుత్వం అంటారు. ఫ్రీ బస్సు జాబ్ చేసేలకు సీటీలకు పని చేస్తున్నాయి, మాకు పని చేస్తలేవు. మేము రైతులు వచ్చి లేస్తాం, ఈ పని చేస్తాం, ఈ పని చేసుకుంటాం. కాంగ్రెస్ కోటేస్తారా మళ్ళా? ఇంకానా బుద్ధి వచ్చింది. మార్పు అన్నారు కదా, ఏ మార్పు లేదు. ఏ మార్పు 2500 ఫ్రీ బస్ 6000 మిగులుతానే అన్నారు. మీకు ఏం లేదు, ఫ్రీ బస్సు లేవు, 2500 లేవు, ఏది లేవు. మొత్తానికి అయితే ఇబ్బంది ఉంది. 2034 వరకు ఉంటా అంటాను. ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే అంటాను ఉంటే పరిస్థితి. ఇంకా అందరికీ మూస్తాడు ఆయన. ఉన్న భూమి కూడా గుంజుకుంటాడు. మా భూములు కూడా గుంజుకుంటాడు. ఎట్లా నీళ్ళు ఇవ్వకుంటే ఇబ్బంది పెడతాడమ్మా. నీళ్ళు ఇవ్వమంటే కాళేశ్వరం అట్లయింది, పనికి రాదు, ఇదే అంటాడు. మీకు ఏదైతే కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా? మీకు వచ్చినాయి, మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు పంటలు మంచిగా పంటలు, రైతు బంధులు, యాసంగి వానకాలం 2 ఇచ్చేది బోనస్. ఇప్పుడు ఒక వానకాలం ఇస్తాడు బోనస్ రేవంత్ రెడ్డి. యాసంగి ఇస్తలేడు. మన వడ్లు కూడా కష్టంగా పోయినాయి. ఏడైతే వడ్లు కూడా కష్టంగా పోయినాయి. ఎట్లా మరి రైతులు ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా? ఏమో మరి ఆయనకేం దక్కుతుందో మాకు ఇబ్బంది పడి మేము బాగా ఇబ్బంది పెడుతున్నాం. బతికే పరిస్థితి అయితే లేదు. కనీసం అదేదో పని చేసుకుందాం అన్నా కూడా కూళ్ళు కూడా దొరుకుతలేదు. 2500 అన్నాడు. లేదు ఎక్కడో గ్యాసులు వచ్చిన గ్యాసులు కూడా వస్తలేవు. బుక్ చేస్తే 2 నెలలకు వస్తున్నాయి. అది కూడా కష్టం ఉన్నది మాకు. 500 అన్నాడు, 500 లేవు, ఏం లేవు. 1000 రూపాయలు గ్యాసుకు. 2500 మీకు ఇస్తా అన్నాడు. ఫ్రీ బస్ ఎట్టుందమ్మా? ఫ్రీ బస్ ఎక్కితే పోతాం. మేము ఎందుకు పోతున్నాం? రోజు పనికే మాకు వ్యవసాయ పనికే ఉంటాం. 6000 మిగులుతానే అంటాడు ఆయన. ఎక్కడ మిగులుతానే ఆయన ఎక్కడ ఇచ్చిండట? ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటు అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి? ఏమంటావు? డైరెక్ట్ ఏనంటావు? ఒకటే మాట. ఓకే.